నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. బీఆర్ఎస్లోకి పలువురు నేతలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వ లోపాన్ని భర్తీ చేయడానికి బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అనేక నియోజకవర్గాల్లో చేర్పులు, మార్పులు, కొత్త ఇన్ఛార్జీలను కూడా మార్చి లేని చోట కొత్త వారిని నియమించాలనే ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది. అందులో భాగంగా ముఖ్యంగా నల్గొండ సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో నాయకుడు లేని నావలాగా ఉంది బీఆర్ఎస్ పరిస్థితి. ఆ పార్టీకి చెందినటువంటి సైదిరెడ్డి, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డి రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరడంతో అక్కడ నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అక్కడ ఒక నాయకుడిని భర్తీ చేయడానికి, ఒక సామాజికవేత్తను బరిలోకి దింపడానికి, నాయకునిగా తయారు చేయడానికి బీఆర్ఎస్ యత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అనేక సామాజిక కార్యక్రమాలు చేసినటువంటి లుట్ల రఘుని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగినట్టు విశ్వసనీయంగా సమాచారం. అందుకు ఆయన కూడా చేరడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో బీఆర్ఎస్ ఇక అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి వన్ సైడ్ వారికి పోలీస్ స్టాప్ పెట్టాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గంలో పూర్తిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధిపత్యం కొనసాగుతూ ఉంది గత కొంతకాలంగా. ఉప ఎన్నికల్లో సైదిరెడ్డి గెలుపొంది వెంటనే బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణ బిందువు అయ్యాడనే అభిప్రాయం కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరడం అన్నీ చకాచక అయిపోయినటువంటి సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇక తెలంగాణ కోసం ఊపిరిని తీసుకున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి అక్కడ పోటీ చేసినప్పటికీ ఆదరణ లభించలేదు. దీంతో అక్కడ హుజూర్నగర్లో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అక్కడ అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి పిల్లుట్ల రవిని బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోవాలనే యోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన కూడా గతంలో అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సైదిరెడ్డి ఆయనపై అనేకమైనటువంటి దాడులు కూడా నిర్వహించినటువంటి సంఘటనలు కూడా ఆయనపై సానుభూతిని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డిని సమర్థించలేకుండా ఉన్నటువంటి వ్యక్తులు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. శ్రేణులు కూడా పటిష్టమైనటువంటి శ్రేణులు ఉన్నారు. ఇక వారిని నడిపించగలిగినటువంటి నాయకుడు లేకపోవడం ఇప్పుడు తాత్కాలికంగా మాజీ మంత్రి అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ స్థానికంగా అయితే ఒక నాయకుడు అవసరం కాబట్టి ఇల్లుట్ల రఘుని రంగంలోకి దింపాలని యోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆయన కూడా మఠంపల్లి మండలం యాతవాకిలకు చెందిన అనేక సామాజిక కార్యక్రమాలు అక్కడ నిర్వహించారు. అనేక ప్రజలకు సంబంధించినటువంటి సామాన్యుల అశుభ కార్యాలకు ఆయన తన వంతు సహాయ సహకారాలు అందించడం, శివాలయం లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం, అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతూ ఆయనకు దాదాపుగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేసి గౌరవప్రదమైనటువంటి ఓట్లను సంపాదించినటువంటి పిల్లుట్ల రవి వ్యాపారవేత్త. ఆయన అనేక సామాజిక కార్యక్రమాలతో ప్రజల మన్ననలు పొందినటువంటి అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఇటీవలే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్టు విశ్వసనీయంగా సమాచారం. దీంతో ఆయనని చేర్చుకోవడానికి బీఆర్ఎస్ పార్టీలో సందిగ్ధత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది విశ్వసనీయ సమాచారం ప్రకారం. అందుకే ఆయన మళ్ళీ సేవా కార్యక్రమాలతో గత 2-3 రోజులుగా పర్యటిస్తూ ఉన్నారు హుజూర్నగర్ నియోజకవర్గంలో. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ప్రాంతానికి దూరంగా ఉండి వ్యాపారాల్లో మునిగిపోయినటువంటి ఆయనను బీఆర్ఎస్ సంప్రదించినట్టు తెలుస్తూ ఉంది విశ్వసనీయంగా మేరకు. ఇక ఆయన సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. హుజూర్నగర్లో ఇప్పటికీ మంత్రిగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక పెద్ద నాయకుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని
ఎదుర్కోవాలంటే ఒక బీసీ సామాజిక వర్గంతో ఎదుర్కోవాలి, ఒక సామాజిక దృక్పథంతో వెళ్ళాలనే యోచన బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు విశ్వసనీయంగా సమాచారం. కోదాడలో కూడా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బొల్లం మల్ల యాదవ్తో గతంలో అడ్డుకట్ట వేసినటువంటి విధంగానే బీసీ సామాజిక వర్గం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీసీల యొక్క నినాదం బలంగా పుంజుకుంటున్నటువంటి నేపథ్యం, బీసీలకు రాజ్యాధికారం రావాలంటూ అందరూ కూడా ఏకమవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి పటిష్టమైనటువంటి నాయకుడు అక్కడ గట్టి పట్టున్నటువంటి ఆయనను ఎదుర్కోవాలంటే బీసీ కోణంలోనే ఒక సామాజిక కోణంలో వెళ్ళి ప్రజలను చైతన్యపరిచి అక్కడ పాగా వేయాలని బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందుకు సంబంధించినటువంటి అడుగులు ఇప్పటి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉంది. అందుకే గత 2-3 రోజులుగా అనేక సామాజిక కార్యక్రమాలతో ఉంటా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు గ్రామ స్థాయిలో కూడా ఆయనకు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఆయన వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉన్నారు. బీసీలలో మంచి పట్టు ఉండి ప్రతి గ్రామంలో ఆయనకంటూ ఒక క్యాడర్ను సంపాదించుకోగలిగినటువంటి పిల్లుట్ల రవితో బీఆర్ఎస్కు లాభం వస్తుందనే యోచన కూడా చేస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. యూత్లో ముఖ్యంగా ఆయనకు సపోర్ట్ దొరుకుతున్నటువంటి పరిస్థితి, ప్రతి గ్రామంలో ఆయనకు ఒక టీం అంటూ కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీని ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడ్డుకోవాలంటే, ఆయనని అడ్డుకట్ట వేయగలగాలంటే ఒక బీసీ కోణంలతోటే సాధ్యమవుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా బీసీ క్యాడర్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, ఇటు యాదవ సామాజిక వర్గం కూడా ఉండడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశంగా బీసీ సామాజిక వర్గం చెంది వ్యాపారవేత్తగా ఉన్నటువంటి ఆయన, ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి పిల్లుట్ల రవి సామాజికంగా అందరికీ సుపరిచితుడు అయినటువంటి నేపథ్యంలో దానికి బీఆర్ఎస్ తోడైనట్లయితే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎదుర్కోవడం ఈజీగా ఉంటుందనే భావన కూడా యోచిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్కు అక్కడ క్యాడర్ నాయకుడు లేకపోవడంతో క్యాడరు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇక వన్ సైడ్ వార్గా నడుస్తున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అడ్డుకట్ట వేయడానికి పిల్లుట్ల రవి ద్వారానే సాధ్యమవుతుందనేది ఒక అంచనాకు ఆలోచనకు బీఆర్ఎస్ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడు ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కు అయినటువంటి జగదీశ్వర్ రెడ్డి అభిప్రాయం మేరకే తీసుకోవడానికి చూస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన అభిప్రాయాన్ని తీసుకొని ఆయనని పార్టీలోకి అయితే జాయినింగ్ చేసే అవకాశాలు అయితే మొండిగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం 10 రోజుల్లోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. హుజూర్నగర్లో ఆయనకు సొంతంగా క్యాడర్ అభిమానులు కూడా బలంగా ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో భారీగా ర్యాలీలు కూడా నిర్వహించారు. ఆర్థిక పరిపుష్టి ఉన్నటువంటి ఆయనకు సపోర్ట్ వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యం నాయకత్వం లేని నియోజకవర్గానికి ఒక నాయకుడిగా పిల్లుట్ల రఘుని పరిచయం చేయడానికి చూస్తూ ఉన్నారు. పిల్లుట్ల రఘును రంగంలోకి దింపడానికి బీఆర్ఎస్ యోచిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తూ ఉంది. దాదాపు ఈ వారం 10 రోజుల్లోనే ఆయన పార్టీలోకి చేరే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.